హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. నిన్న జరిగినటువంటి టెట్ పేపర్ 1కు సంబంధించి ఈవినింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగా తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా అడగడం జరిగింది, 6th క్లాస్ నుంచి ఎక్కువగా క్వశ్చన్లు రావడం జరిగింది. 7th క్లాస్ నుంచి 8th క్లాస్ దాటలేదు. 1-2 క్వశ్చన్స్ 9th క్లాస్ నుంచి కూడా రావడం జరిగింది. ఎక్కువగా 6th 7th నుంచి ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన తెలుగు ప్రశ్నలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం. తెలుగు ప్రశ్నలకు సంబంధించి పట్నం యొక్క వికృతి అడగడం జరిగింది. పట్నం యొక్క వికృతి పత్తనం. ఇక్కడ అవ్యయం అడగడం జరిగింది. అయ్యో అనేది అవ్యయాన్ని సూచిస్తుంది. 2 పదాలను కలిపి అర్థవంతమైన పదంగా రాయడాన్ని సమాసం అని పిలుస్తారు. ఇది సమాసం యొక్క నిర్వచనాన్ని సూచిస్తుంది. దీనికి సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. ఆవు యొక్క నానార్థాలు అడగడం జరిగింది. ఆవు యొక్క నానార్థాలు కన్ను, బాణం, సరస్వతి, గోవు, ఇవన్నీ కూడా ఆవు యొక్క నానార్థాలు. భూమి కూడా ఆవు యొక్క నానార్థానికి కిందికి వస్తుంది. నెక్స్ట్ పయ్యర అనే పదానికి అర్థం అడగడం జరిగింది. పయ్యర అంటే గాలి అనే అర్థాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు అనే రచన ఎవరిది అని అడగడం జరిగింది. ఉత్పల సత్యనారాయణాచార్య యొక్క రచన ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు అనే రచన. మగువ పర్యాయ పదాలు అడగడం జరిగింది. మగువకు పర్యాయ పదాలు కానిది అని అడగడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మగువకు పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మగువ యొక్క పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది. స్త్రీ, ఇంతి, పడతి, వనిత, ఈ 4 కూడా మగువ యొక్క పర్యాయ పదాలు. ఈ 4 కాకుండా వేరేది ఇచ్చి దానిలో కానిది అని ప్రశ్న అడగడం జరిగింది. ఇది 6th క్లాస్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసినట్లుగా 6th క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది. 6th క్లాస్ నుంచి ఈ క్వశ్చన్ పేపర్లో చూసుకున్నట్లయితే 5 నుంచి 6 క్వశ్చన్లు అనేటివి 6th క్లాస్ నుంచే రావడం జరిగింది. ఎక్కువగా అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తి అర్థాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు రావడం జరిగింది దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాళోజీ నారాయణరావు ఫ్రెంచ్ కవి లూయి అరగానాతో పోల్చిన కవి ఎవరు అని ప్రశ్న అడగడం జరిగింది. ఇలా పోల్చిన కవి శ్రీశ్రీ. దీనికి సంబంధించి నెక్స్ట్ సుమతి శతకానికి సంబంధించిన పద్యం అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘానికి తొలి అధ్యక్షుడు ఎవరు అని దీనికి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది. వర్గయుక్కులకు సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది. మా ఊరు లఘు కావ్యం ఎవరిది అని ప్రశ్న అడగడం జరిగింది. కుర్క్యాల శాసనం ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే 6th క్లాస్ నుంచే ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. వ్యుత్పత్తి అర్థాలలో భాగంగా కుర్క్యాల శాసనం ఉపజాతి పద్యాలు ఏవి అంటే కంద పద్యాలు కుర్క్యాల శాసనానికి సంబంధించి. విశ్వకర్మ అంశతో పుట్టినవాడు ఎవరు అని ప్రశ్న అడగడం జరిగింది. నలుడు. దీనికి సంబంధించి ఇది కూడా 6th క్లాస్ నుంచి అడగడం జరిగింది. లో ఏ విభక్తి అని ప్రశ్న రావడం జరిగింది. లో అనేది షష్ఠి విభక్తిని సూచిస్తుంది. కిన్, కున్ యొక్క, లోన్, లోపల అనేది షష్ఠి విభక్తి యొక్క ప్రత్యయాలు. దీనికి సంబంధించిన ఆధారాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మగవకు సంబంధించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సమాసానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ 2 వేరు అర్థాలు కలిగిన పదాలు ఏకర్థముగా మారిపోవడాన్ని సమాసం అని పిలుస్తారు. ఈ సమాసానికి సంబంధించిన నిర్వచనం అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వర్గయుక్కులు అడగడం జరిగింది. వర్ణమాలలో వర్గ ద్వితీయ చతురక్షరాలను వర్గయుక్కులు అంటారు. ఇక్కడ మనం చూపించినట్టుగా ఇవి వర్గయుక్కులను సూచిస్తాయి దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సేమ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కాళోజీ నారాయణరావుని ఫ్రెంచ్ కవి లూయి అరగానాతో పోల్చిన కవి ఎవరు అంటే శ్రీశ్రీ. డైరెక్ట్గా ఇదే బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు అనే రచన ఎవరిది అని అడిగారు. ఉత్పల సత్యనారాయణాచార్య దీన్ని రచించిన కవి. దీనికి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ గోవు యొక్క నానార్థాలు అడగడం జరిగింది. గోవు యొక్క నానార్థాలు కన్ను, బాణం, సరస్వతి, భూమి, ఇవన్నీ కూడా గోవుకు సంబంధించిన పదాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ
పత్తనం, పత్తనానికి సంబంధించి పట్నం ఇచ్చి దీని యొక్క వికృతి పదం అడగడం జరిగింది. పత్తనం దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విశ్వకర్మ అంశతో పుట్టిన వానరుడు ఎవరు అని క్వశ్చన్ అడగడం జరిగింది. నలుడు. విశ్వకర్మ అంశతో పుట్టిన వానరుడు నలుడు. ఇది 6th క్లాస్ నుంచి అడగడం జరిగింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. 6th క్లాస్, 7th క్లాస్, 9th క్లాస్ అలా మొత్తం టెట్ డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేటివి మన గ్రూప్లో ఉచితంగా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా అడగడం జరిగింది. జీనా వల్లభుడు వేయించిన కురిక్యాల శాసనాన్ని ఏ పద్యాలు ఉన్నాయని అడగడం జరిగింది. ఈ జీనా వల్లభుడు వేయించిన కురిక్యాల శాసనంలో కంద పద్యాలు అనేటివి ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఇది కూడా 6th క్లాస్ నుంచే అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈవీఎస్కి సంబంధించిన క్వశ్చన్లు చూసుకున్నట్లయితే ఎడారి ఎలుకకు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఉదయగిరి దియోగార్కు సంబంధించి ప్రశ్న రావడం జరిగింది. యూట్రిఫికేషన్కు సంబంధించిన ప్రశ్న. పీపీఎంకు ఫుల్ ఫామ్ అడగడం జరిగింది. పార్ట్స్ పర్ మిలియన్ అనేది పీపీఎం యొక్క ఫుల్ ఫామ్. కాలీఫ్లవర్లో తినే భాగానికి సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఇత్తడి కళలో ప్రసిద్ధి చెందిన ప్రాంతం గురించి ఒక ప్రశ్న. ఎగువ తెలంగాణ పీఠభూమి ఏ జిల్లాలో ఉంది అని ఒక ప్రశ్న రావడం జరిగింది. అత్యల్ప ఉష్ణోగ్రతలో పెరిగే చెట్లకు సంబంధించిన ఒక ప్రశ్న. గాజు సిరామిక్ దేనితో తయారు చేస్తారు అనేది మరొక ప్రశ్న. రాజుల చరిత్రను తెలిపే చార్ట్ ఏది అని ప్రశ్న రావడం జరిగింది. వంశావళి చార్టు. బాష్పీభవనం అలాగే బాష్పోత్సేకానికి సంబంధించిన ప్రశ్న ఈవీఎస్లో భాగంగా. ఫెల్డ్ స్పార్ అనేది దేని యొక్క మిశ్రమం అని ప్రశ్న రావడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మెదడు గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు అంటే న్యూరాలజీ దీనికి సంబంధించిన ప్రశ్న. సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు చూసుకున్నట్లయితే పియాజే సంబంధించిన ప్రశ్న అప్లికేషన్ టైప్లో ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఎరిక్సన్ యవ్వనారంభ దశకు సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది. వైయక్తిక భేదాలు దీనికి సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగింది. ఆర్టీ 2009 నుంచి ప్రతి సెషన్లో ఒక మార్కు రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు రావడం జరుగుతుంది ప్రతి సెషన్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్సిఎఫ్ 2005కు సంబంధించి పరిశీలనకు సంబంధించి వైగట్స్కి సంబంధించిన ఒక ప్రశ్న. సాంశీకరణం అనుగుణ్యతకు సంబంధించిన ప్రశ్నలు రావడం జరిగింది. అలాగే రక్షక తంత్రాలకు సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది. పరిపృచ్ఛ ఇంటర్వ్యూ పద్ధతికి సంబంధించిన ఒక ప్రశ్న. కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించిన ఒక ప్రశ్న. బాలల హక్కులకు సంబంధించిన ప్రశ్న సైకాలజీలో భాగంగా ఇవ్వడం జరిగింది. దీంతో పేపర్ 1 ఎగ్జామ్స్ టెట్ పేపర్ 1 ఎగ్జామ్స్ పూర్తి కావడం జరిగింది. పేపర్ 2 రేపు మిగిలి ఉంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రశ్నల సరళి అనేది రోజు రోజుకు మారుతుంది. 6th, 7th, 8th నుంచే ఎక్కువగా ప్రశ్నలు రావడం జరిగింది. పేపర్ 1కు సంబంధించి ఇట్లా డిఎస్సి కూడా ఇదే మాదిరిగా ప్రశ్నల సరళి మారుతూ పోతూ ఉంటే డిఎస్సి కష్టమవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే లేదా టెట్ నుంచి ఆల్రెడీ ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వాళ్ళు మధ్యలో ఆపకుండా ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఇలా చేస్తేనే డిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు సంబంధించిన అంటే టెట్ డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.